వాటిని మనం చూసిన తర్వాత మానవుడి ఆలోచన ఎలా ఉంది, దేవుని ఆలోచన ఎలా ఉంది, ఈ ఆలోచనని మనం చూసిన తర్వాత ఎటువంటి ఆలోచనలో నేను ముందుకు నడవాలి, ఒకవేళ దేవుని ఆలోచనలో నేను నడిస్తే నా జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందా అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది వ్యక్తుల జీవితాలను మనం చూసిన తర్వాత మనం ఒక అవగాహనలోకి వస్తాం. మీరు ఎవరి ఆలోచనలో ముందుకు నడుస్తూ ఉన్నా, ఎటువంటి ఆలోచన విధానం నేను ఉన్నాననేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మందికి ఈ రాత్రి చూసే అవకాశం లేదు, కానీ దేవుడు మనం ప్రేమించి మరొక అవకాశాలు ఇచ్చారు. మన జీవితంలో మరి కొన్ని అవకాశాలు రాకపోవచ్చు. వచ్చిన అవకాశాలను మనం వినియోగించుకునేవారుగా, చేసిన తప్పులు మన ముందు కనబడినప్పుడు ఒప్పుకునేవారుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలు కార్యం జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రాత్రి మనకు ఆలోచనకర్తగా ఒక ఆయన ఉన్నారు. ఆ ఆలోచనకర్త ఇచ్చే ఆలోచనలను మనము ఆలకించి అంగీకరించి ఆచరణలో పెట్టగలిగితే మన జీవితం ఒక అర్థవంతంగా ఉంటుందని ఒక భక్తుడు తన జీవితాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాడు. ఆలోచన ఇచ్చే వ్యక్తులు ఎలా ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనకి జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడు ఒక మాటను సెలవిస్తూ ఉన్నారు. మనం చదువుకున్న 16వ కీర్తనలో, నేను యెహోవాను స్తుతించెదను, ఎందుకంటే ఆయన ఒక ఆలోచన కర్తగా ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదే భక్తుడు మరొక చోట సెలవిస్తున్న మాట, ఎందుకు ఈయన నాకు ఆలోచన కర్తగా ఉన్నాడంటే ఈయన వాక్యము నాకు ఆలోచన ఉన్నదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎవరు మనకు ఆలోచన కర్త అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆలోచన కర్తగా కనబడుతూ ఉన్నారు. ఏ మాటలైతే మనం చదువుకున్నామో ఈ మాటకు మరొక మాటను గుర్తు చేసుకుందాం. దేవుడు మనకి ఆశ్చర్యకరుడుగా ఆలోచన కర్తగా ఉన్నారని యెషయా గ్రంథంలో లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నాకు ఆలోచన కర్తగా ఉన్నారని చెప్తూ యెషయా గారు ఏమని చెప్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు ఆలోచన కర్తగా ఉన్నారు. ఈ మాటను జ్ఞాపకం చేసుకుని ఎవరి ఆలోచన విధానంలో మనం జీవిస్తూ ఉన్నాం, ఏ ఆలోచన విధానం మనకు కావాలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఈ యొక్క ఆలోచన కర్త అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యొక్క ఆలోచన కర్తలో ఉన్న లక్షణాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఈయన మాత్రమే ఆలోచన కర్తగా ఉన్నారంటే ఆయన వాక్యమే మనకు ఆలోచన కర్తగా ఉంది. ఇర్మియా గారు మరొక చోట చెప్తూ ఈ విధంగా అంటూ ఉన్నారు, ఆలోచన ఇచ్చే విషయంలో ఆయన గొప్పవాడు అని ఇర్మియా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రత్యేకతలు ఏంటో మనం చూస్తే ఆయన వాక్యము మనకి ఆలోచన ఇచ్చేదిగా ఉంది. రెండవదిగా ఆలోచన ఇచ్చే విషయంలో ఆయన గొప్పవాడని కనబడుతూ ఉన్నారు. అయితే నేడు మానవుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? కొంతమంది భక్తులు ఈ లోకంలో జీవించారు, వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం కొంతమంది లోకంలో అనగా మనం జీవిస్తూ ఉన్నాం, మన ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయి జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తిని లేదా ఇద్దరు అన్నదమ్ములు మీకు పరిచయం చేస్తాను, వారి ఆలోచన విధానం ఎలా ఉందో నేను తెలియజేస్తాను. ఆదాము అవ్వకి ఇద్దరు కుమారులు మనకు కనబడుతూ ఉన్నారు. కయీను ఏబేలు అనే ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. కయీను ఆయన వ్యవసాయాన్ని సేద్యపరిచేవాడిగా, ఏబేలు గొర్రెల కాపరిగా ఉన్నారు. ఇలా కాలక్రమేణా కొంతకాలం అయిన తర్వాత వారు దేవుడికి అర్పణ ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో దేవుడు కయీను గారి అర్పణను స్వీకరించలేదని కయీను గారు తమ తమ్ముడిని చంపేశాడు. ఎందుకంటే దేవుడు కయీను గారి అర్పణ అంగీకరించలేదని ఆయనలో ఒక విధమైన ఇష్ట ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఆయన తమ్ముడిని చంపేలా చేసింది. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేశారంటే కొంతమంది వ్యక్తులు ఇటువంటి ఆలోచన విధానంలో జీవిస్తూ ఉన్నారు. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఆనాడు హామాను గారు కూడా ఇటువంటి దుష్ట ఆలోచనలు కలిగి ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు నాశనం చేయడం చూశాడు. తనకు తానే స్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు. కొంతమంది వ్యక్తులు వారు ఆలోచించే ఆలోచన విధానం. అందుకే భక్తుడైన దావీదు గారు ఈ మాటలు చెప్తూ ఉంటారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, వారి మార్గంలో నిలవద్దు, వారు కూర్చున్న చోట కూర్చోవద్దు అని చెప్తూ ఉన్నారు. ఎవరు ఈ దుష్టులు అంటే ముఖ్యమైన మాటలు పలుకువారని సామెతల గ్రంథంలో లేఖనాలు సరిస్తూ ఉన్నాయి. కపటమైన మాటలు పలుకువారు, మోసం చేసేవారు, కీడుకు కల్పించేవారు దుష్టులుగా కనబడుతూ ఉన్నారు. దుష్టుల ఆలోచన మనం కలిగి ఉండకూడదని, కయ్యని గారి ఆలోచన మనం కలిగి ఉండకూడదని, హామాను గారు ఏ ఆలోచన అయితే ఆలోచించారో అటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండకూడదని లేఖనాలు సరిస్తూ ఉన్నాయి. నేడు సమాజంలో చూస్తే చాలా మంది ఇటువంటి ఆలోచనలు కలిగి వారి జీవితాలను ముగించేసుకుంటూ ఉన్నారు. వారి కుటుంబంలో ఉన్న అనేకులను దుఃఖంలో ఉంచేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి ఆలోచన విధానం ఆ విధంగా ఉంది కనుక. ఒక మంచి ఆలోచన కలిగిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు, యేసేపు గారు. కొత్త నిబంధనలో మనం చూస్తే మత్తయి సువార్తలో యేసేపు గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేసుకోవచ్చు. కన్యక అయిన మరియ ఆయనకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకముఖాలకు ముందు ఆమె పరిశుద్ధాత్మ గర్భం ధరించింది. ఈయన నీతిమంతుడు అయింది ఒక ఆలోచనకు వచ్చారు. ఆమెను ఏ విధంగానైనా విడిచిపెట్టాలని రహస్యంగా ఆలోచన చేసుకుంటూ ఉండగా
దేవుని దూత స్వప్నం ముందు ఆయన ప్రత్యక్షమై యోసేపు నువ్వు భయపడవద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన కూడా నీతిమంతుడే, కానీ ఆయన ఆలోచన విధానం ఒక మంచి కోణంలో ఉన్నప్పుడు దేవుని దూత స్వప్నం ముందు ప్రత్యక్షమై ఆయన ఆలోచన విధానం మారేలా చేసింది. ఎందుకు కొంతమంది వ్యక్తుల జీవితాన్ని మీ ముందు పెట్టానంటే, మంచిగా ఆలోచించిన వారు కొంతమంది కనబడుతూ ఉన్నారు, చెడ్డగా ఆలోచించిన వారు కొంతమంది కనబడుతూ ఉన్నారు. వీరిలో ఎవరి వలె మనం ఉన్నాం? మంచిగా ఆలోచన చేసిన యోసేపు గారి వలె ఉన్నామా, లేదా కయ్యూని గారి వలె ఉన్నామా? హామాను గారు ఆలోచించిన ఆలోచన విధానంలో మనం ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం. నేడు సమాజంలో చూస్తే చాలా మంది ఆలోచన చేయకుండా అపార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఆలోచన చేయకుండా ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అపార్థం చేసుకునే మనుషులు ఎక్కువైపోయారు, కానీ ఆలోచన చేసే మనుషులు తక్కువైపోయారు. అటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే దేవుని ఆలోచనలు మన పట్ల ఏ విధంగా ఉన్నాయి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము దేవుని ఆలోచనలు నడవడానికి ఇష్టపడతాం. మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఏంటంటే, ఆయన మనందరినీ యథార్థవంతంగా సృష్టించారు, ఆయన పోలికలు చేశారు, ఆయన స్వరూపమందు మనం చేశారు. దేవుడు జగత్ పునాది వేయబడక ముందే ఆయన మనం నిర్ణయించారు, ఆయన మనం ఏర్పాటు చేసుకున్నారు, ఆయన మనం నిర్దోషులుగా చేశారు. కానీ మానవుడు ఇష్టానుసారంగా జీవిస్తూ చేసిన తప్పులనే చేస్తూ దేవుని మాటలు వారికి వినబడినప్పుడు ఆ మాటలు సైతం కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు మానవుడి పట్ల కలిగిన ఆలోచనలు ధిక్కరిస్తూ ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడికి మన పట్ల ఒక ఆలోచన ఉంది. ఆయన మన పట్ల కలిగిన ఆలోచన ఏంటంటే, ఒక ఆలోచనతో ఆయన మనం ప్రయారిటీస్ ఈ లోకానికి పంపిస్తే ఆయన ఆలోచనలు విడిచిపెట్టి సొంత ఆలోచనలు కలిగి మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మానవులు కనబడుతూ ఉన్నారు. మానవుల్లో ఎవరు కూడా నీతిమంతుడు లేడు, ఎక్కడైనా లేడు, దేవుడు లేకుండా చదివిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపించారు. అందుకే ఆయన చాలా చోట్ల చెప్తూ ఉన్నారు, మీరు పాపులనే పిలవచ్చుతారు కానీ నీతిమంతులు పిలవరాలేదని దేవుడు లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు లేఖనాలు చెప్తూ ఉన్నారు. నేను మారు మనసు పొందుకుంటే పాపులనే నేను పిలవచ్చుతారు కానీ నీతిమంతులు పిలవరాలేదు, ఎందుకంటే నీతిమంతులు ఎవరూ లేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రాత్రి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమేనా ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రేమను మన పట్ల రుజువు చేసుకున్నారు. మనం ఇంకనూ పాపులమైందిగా ఆయన మన కొరకు చనిపోయారు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు. ఒకవేళ నా స్నేహితుడు నా కోసం ప్రాణం పెట్టవచ్చు, మీ స్నేహితుడు మీ కోసం ప్రాణం పెట్టవచ్చు, కానీ సమస్త మానవాళి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. ప్రాణాన్ని పెట్టడానికి మన ఉద్దేశం ఏంటంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగాలని సామాన్యంగా చెప్పవచ్చుననే లేఖనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టారు, అంటే తన రక్తాన్ని చిందించారు. ఇటువంటి గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. కానీ ఈ రోజున చాలా మంది ఈ విషయాలు తెలిసినప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించే రక్షణ పొందుకోవటానికి ముందుకు రావట్లా. ఏవేవో కారణాలు చూపిస్తూ ఉన్నారు, కానీ దేవుని ప్రేమను వారు అర్థం చేసుకోలేని పరిస్థితి. సమయాలు సందర్భాలు మరలా రాకపోవచ్చు, ఎందుకంటే కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరైపోయే జీవితాలు మన జీవితాలు. రేపేం సంభవించడో మనకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మానవులు జీవిస్తూ ఉన్నారు. కానీ జీవితాలను మార్చుకోవడానికి అవకాశం వచ్చినా కూడా కొంతమంది చాలా సులువుగా తప్పించుకునే మార్గాలు పరిస్థితులు వారి జీవితంలో కనబడుతూ ఉన్నాయి. రేపేమి సంభవించడో మనకు తెలియదు. ఇందాక మన ముందు కనబడిన వారు ఈ సమయంలో మన ముందు లేకపోవచ్చు. అటువంటి సందర్భాలు మనం ఎన్నో లోకంలో మన కళ్ళ ఎదురుగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా దేవుని నిర్లక్ష్యం చేస్తే రాత్రి మాటకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం చివరి ఆదివారం మనం ఉన్నాం. ఒకవేళ మన జీవితంలో మనకు అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. ప్రాణానికి ఎవరు గ్యారెంటీ లేదు. ఇటువంటి పనుల్లో మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం అని మనకి స్థితిని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మనం చేస్తున్న భక్తి, మనం చూపిస్తున్న బయట ఏమైపోతుందో తెలియదు. అటువంటి భయంకరమైన పరిస్థితి వస్తే మన జీవితాలు ఏంటో కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే యెహోవా మీకు దొరుకుతాను ముందు ఆయన్ని వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకుండా లేకుండా చదివిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవకాశాలు పదే పదే రాకపోవచ్చు. కాబట్టి మనకు చోట భక్తుడు ఏమి సెలవిస్తూ ఉన్నారంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీవు ఎలా తప్పించుకుంటావు? అందుకే ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే మీకు అనుకూలమైన సమయం. రాత్రి మాట ఆలోచన చేద్దామా? ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనం ముందుగా నిర్ణయించుకుని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మనం నిర్దోషులుగా చేయాలని. కానీ మనము ఆయన ఇచ్చే నిర్దోషత్వాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడుతుందా?
ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే రాత్రి ఒక తీర్మానం తీసుకోండి. మరలా చెప్తూ ఉన్న అవకాశం మరోసారి రాకపోవచ్చు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుకి మన పట్ల కలిగి ఉన్న ఆలోచన ఇదే. ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని లోకానికి పంపించారు. కానీ ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. అయితే ఆయన మరలా తన దీపకుమారుని లోకానికి పంపించారు. అదేంటంటే మనమందరం ఆయన ఆలోచన విధానంలో నడవాలని, ఆయనలో జీవించాలని. ఏంటి ఆయన ఆలోచన విధానంలో నడిస్తే మనకు వచ్చేదంటే రక్షణ. ఈ రక్షణ పొందుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆలోచన విలువానికి జ్ఞానం కలుగునని ఆకాంక్ష అనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆలోచన విలువానికి జ్ఞానం కలుగును అని భక్తుడు చెప్తూ ఉన్నారు. దానికి ప్రతిస్పందన ఏంటో తెలుసా? మనము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ జ్ఞానాన్ని పొందుకుంటాం. ఆలోచన విలువానికి జ్ఞానం కలుగునని ఏ భక్తుడు అయితే చెప్పాడో అదే భక్తుడు చెప్తూ ఉన్న మాటలు దానికి ప్రతిస్పందనగా మనం ఏం చేయాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి జ్ఞానం కలిగి జీవిస్తాడో ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వివేచన ఆ వ్యక్తిలోకి వస్తుంది. అనగా ఆ వ్యక్తి రక్షణ పొందుకుంటాడు. జ్ఞానం లేకుండా దేవుని దగ్గరికి దేవుడి నుంచి రక్షణ మనం పొందుకోలేం. ఈ ఆలోచన వింటే మనకి జ్ఞానం కలుగుద్ది. ఈ ఆలోచన వింటే మన జీవితంలో భయభక్తులు కలుగుద్ది. ఆయనే ఆలోచన కరెక్ట్గా ఉన్నాడు. ఆయన మాటలే మనకి ఆలోచన కలిగించేవిగా ఉన్నాయి. వాక్యం చెప్తూ ఉన్నవారు ఆలోచనను మీకు తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసం లేని వారు మనకు ఆలోచనలు ఇస్తూ ఉన్నారు. మనం కూడా కొంతమంది వ్యక్తులను ఆలోచన ఇచ్చేవారు పెట్టుకుంటాం. ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే మీ ఆలోచన నాకు చెప్తావా, మీరు ఇలా చేయాలనుకున్నానని మనం ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చే ఆలోచనలు మనం తీసుకుంటాం కదా. అది దేవుడు కూడా మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అదేంటంటే మనమందరం రక్షణ పొందాలని, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని, పరిశుద్ధంగా జీవించాలని, ఆయన ఎవరిని పొందుకోవాలని. అయితే ఈ ఆలోచన మనం వింటూ ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకుందాం. మాటలు పదే జ్ఞాపకం చేసినప్పుడు వేరే మాటలు చెప్పడానికి ఏమీ లేవని నా ఉద్దేశం కాదు. కానీ పదే ఒక మాట వినబడుతూ ఉందంటే ప్రాముఖ్యతను తెలుసుకుంటారనే ఉద్దేశం అంతే. ఆలోచనకర్త మన జీవితాల్లో ఆలోచనలు ఇస్తాడని పదే చెప్తూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు గమనించాలని, ప్రతి ఒక్కరు గుర్తించాలని నా ఉద్దేశం. ఆలోచనకర్త ఈ ఆలోచనలో మనం పొందుకుంటే మన జీవితంలోనికి పొందుకుంటాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించగలం. రాత్రి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు కొంతమంది ఈ విధంగా అన్నారు, అయ్యేలాగా రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవు నీటిలో రక్షణ పొందుతారని లేకపోతే సహిస్తూ ఉన్నాయి. రాత్రి ఒకవేళ పనిని మీరు చేయగలిగినట్లయితే ఆ రక్షణ మనం పొందుకుంటాం. నీవు మాత్రమే నిజమైన దేవుడు, నీవు నా కోసం నీ రక్తాన్ని చిందించావు, నీ ఎందుకు నేను విశ్వాసం ఉంచుతున్నాను అనే భావన ఎవరిలో కలుగుతుందో వారు రక్షణ పొందుకుంటారు. దేవుళ్ళు స్థిరంగా జీవించగలరు. ఆలోచనగా తీర్చే ఆలోచనలు మనము మన జీవితంలోనికి ఆహ్వానించుకొని మన జీవితానికి అర్థవంతంగా కొనసాగించగలము. ఈ ఆలోచన కట్టి ఇచ్చే ఆలోచన పొందుకున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే కీడు చేసేవారికి కీడు చేయకూడదని, కీడుకు ప్రతి కీడు చేయకూడదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలంటే మంచి ఆలోచన కలిగి ప్రతి మనిషి పట్ల ఒక ప్రవర్తన కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం కీడు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు మనకు ఒక మేలు చేశాడు. ఏ మేలునైతే నేను పొందుకున్నానో అదే మేలును అనేకులకు పరిచయం చేయాలని దేవుడు నాకు రక్షణ నుంచి ఈ మధ్యలో నిలబెట్టారు. ఇవే మాటలు పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆయన నాకు ఒక మేలు చేశాడు, అదేంటంటే నా జీవితం రక్షణ ఇచ్చాడు. అదే రక్షణను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు నాకు కీడు చేసినా పర్లేదు, మీరు నాకు చెడు చేసినా పర్లేదు, కానీ కీడుకు ప్రతి కీడు ఏమాత్రము చేయవద్దు, వేరు మాత్రమే చేయాలి. సమస్త మనుషులు ఎందుకు కూడా మంచి ఆలోచన కలిగి ఉండాలని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మనం గుర్తు చేస్తూ ఉన్నా ఒక ఆలోచనకర్త మనకి కనబడుతూ ఉన్నాడు. ఒక మంచి ఆలోచనతో ఆయన మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ ఆలోచన ఈ రాత్రి మనం కలిగి ఉన్నాం? ఆయన మనకు ఒక కౌన్సిలర్ గా ఉన్నాడు. కౌన్సిలర్ అనగా ఆయన మనకి ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయన మాటలే ఆలోచనకర్తలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన మాటలే మనకు శాసనాలుగా కనబడుతూ ఉన్నాయి. ఆలోచన ఇచ్చే విషయంలో గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఈ రాత్రి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, ఈ ఆలోచన విధానంలో నేను ఆలోచించాలి. అటువంటి ఆలోచన విధానం నేను ఉన్నప్పుడు మాత్రమే నీ ప్రేమను నేను తెలుసుకోగలను, నీ రక్షణను నేను పొందుకోగలను, నేను పరిశుద్ధంగా జీవించగలను, నేను నిత్య జీవాన్ని పొందుకోగలనని ఒక మానవుడు ఇటువంటి పరిస్థితులకు రాగలడు. దేవుడి మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ ఆలోచన మీ జీవితాల్లో
నెరవేర్చుకోవాలని దేవుడు లేకుండా సెలవిస్తూ ఉన్నాయి. ఈ ఆలోచన పట్టించి ఆలోచనలను మనం ఆలోచిద్దాం, అంగీకరించి ఆచరణలో పెట్టుకొని ఒకసారి ప్రయత్నం చేద్దాం. మన జీవితాన్ని ఒక అర్థవంతంగా కొనసాగించుకొని ముగించుకుందాం. అటువంటి అనుభవంలోకి మనం అందరం వచ్చినప్పుడు దైవజనం చెప్తున్న మాట, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది, కానీ కొంతమంది వ్యక్తుల జీవితాల్లో సంపూర్ణమైన సంతోషం లేదు. కారణం ఏంటంటే సొంత ఆలోచనలు కలిగి ఇష్టానుసారంగా జీవిస్తూ, భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ, వారు అనేకులను నాశనం చేస్తూ, వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటూ జీవిస్తూ ఉన్న సందర్భాన చాలా మంది ఆలోచనలు సరిగ్గా లేని పక్షంలో చాలా మంది జీవితాల్లో సంతోషం లేదు. రాత్రి మనం దేవుడి ఆలోచనతో ముందుకు వెళ్దాం. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏదైతే ఉందో, అందులో రక్షణ ఏదైతే ఉందో, ఆ రక్షణలో నేను కొనసాగాను అనే ఒక తీర్మానం తీసుకుని ముందుకు కొనసాగుదాం.